నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసేన యువనేతలతో పవన్ సమావేశం. ఎన్నికల్లో బూత్ మేనేజ్మెంట్పై చర్చ. అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులతో చంద్రబాబు భేటీ. క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా. శ్రీలంకలో ఎమర్జెన్సీ విధింపు. ఈరోజు అర్ధరాత్రి అమలు. శ్రీలంకలో ఉగ్రవాదుల నరమేధం. వరుస పేలులతో 290 మంది దుర్మరణం. కొలంబో బ్లాస్ట్ మృతుల్లో 3 భారతీయులు. తెలుగువారికి త్రుటిలో తప్పిన ప్రమాదం. అన్ని విధాలా అండగా ఉంటాం. శ్రీలంక పేలులపై రాష్ట్రపతి, ప్రధాని స్పందన. టైట్ సెక్యూరిటీ మధ్యన కొలంబో. ఉగ్రవాదుల కోసం స్పెషల్ సర్చ్ ఆపరేషన్. ఇంటర్ బోర్డు వివాదం పరిష్కరించేందుకు కమిటీ. 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలన్న మంత్రి జగదీష్. ఇంటర్ బోర్డును ముట్టడించిన విద్యార్థి సంఘాలు. సంయమనం పాటించాలంటూ కేటీఆర్ ట్వీట్. టీఆర్ఎస్ ఎల్పీలో సిఎల్పీ విలీనానికి రంగం సిద్ధం. పార్టీని వీడిన మరో 3 నేతలు. పెద్దపల్లి జిల్లాలో కుక్క కోసం కొట్లాట. మహిళకు తీవ్ర గాయాలు. వ్యక్తి అరెస్ట్. ప్రతి ఒక్కరూ 50 కోట్లు ఖర్చు చేశారు. ఎన్నికల ఖర్చుపై జేసీ హాట్ కామెంట్స్. మూడో విడత ఎన్నికలకు ముగిసిన ప్రచారం. రేపు పోలింగ్. భారీ భద్రతా ఏర్పాట్లు. ఉండవల్లిలో టీడీపీ వర్క్షాప్పై వైసీపీ అభ్యంతరం. ప్రజా వేదికలు ఎలా నిర్వహిస్తారని ఈసీకి లేఖ. అధికారంలోకి వస్తే రఫేల్ స్కామ్పై విచారణ. మోదీ జైలుకెళ్లక తప్పదన్న రాహుల్. వారణాసిలో కమలం హస్తం ఢీ అంటే ఢీ. పార్టీ ఆదేశిస్తే మోదీపై పోటీకి సిద్ధమన్న ప్రియాంక. తమిళనాడు కురుప్పస్వామి గుడిలో తొక్కిసలాట. 7 భక్తులు మృతి. అధికారుల దర్యాప్తు ప్రారంభం. వెంకయ్య కోసం ప్రత్యేక రైలు బోగి. 5 స్టార్ సదుపాయాలతో డిజైన్ చేసిన ఇంజనీర్లు. అమేధిలో రాహుల్ నామినేషన్కు ఆమోదం. స్వతంత్ర అభ్యర్థి ఆరోపణలు కొట్టివేత. చౌకీదార్ చోర్ కామెంట్పై వివరణ. సుప్రీంకోర్టుకు రాహుల్ క్షమాపణ. యూపీ రోడ్డు ప్రమాదంలో 7 మృతి. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం. ఢిల్లీలో ఒంటరి పోరుకు కాంగ్రెస్ సిద్ధం. 6 నియోజకవర్గాలకు అభ్యర్థుల ప్రకటన. మోదీ రాహుల్ ప్రచార జోరు. సుడిగాలి క్యాంపెయినింగ్తో క్యాడర్లో హుషారు. మమత కంటే కమ్యూనిస్టులే మేలు. ఎన్నికల ప్రచారంలో అమిత్ షా వెల్లడి. టార్గెట్ను ఛేదించలేకపోయిన చెన్నై. ఉత్కంఠ పోరులో ఆర్సీబీదే విజయం.
For more updates, please subscribe 99 TV Telugu.